ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాటి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా, పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి
ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారులేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి, లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరదర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమ భస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. సింహరాశి. సింహరాశి వారికి జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని ప్రభావం వలన నానా చిక్కులు, కుతంత్రాలు, కుళ్ళు ఇలాంటి వ్యవస్థల్లో బతకడము, అనుకున్న పనులు విఘ్నత కలిగి, కొంతమంది అయితే తట్టుకోలేని ఆర్థిక సమస్యల వలన
అనారోగ్య సమస్యల వలన ఎప్పుడూ ప్రమాదాలు జరిగేవాళ్ళు అసలు ఈ జన్మ వ్యర్థం కదా, బతికుండి నేనేం సాధించాలి అనేటటువంటి తత్వము వేధ ఎక్కువగా జరుగుతున్న వాళ్ళు ఈ యొక్క సింహరాశి వారు. ఒకటి కాదండి, భార్యాభర్తల మధ్య తగువుల పరంగా, వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ పూర్తిగా నెగిటివ్గా ఉన్నవాళ్ళు. సరే సామాన్యులే అనుకుంటే ఈ సింహరాశి రాజకీయ నాయకులకి సంబంధించింది, చిత్ర కళాకారులకి సంబంధించింది. వాళ్ళు బయటపడరు కానీ అంతర్గతంగా వీళ్ళు పడే క్షోభ అంతా ఇంత ఉండదండి. సింహరాశి వాళ్ళు శని ఆడే లీలా విన్యాసంలో వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మేస్తారు. అక్కడే కొంచెం జాగ్రత్త పడండి. బినామీలు పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి పెట్టండి. మీకు నమ్మకం కలగాలి. మనం ఎంతో కష్టపడితేనే ఒక 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయలు మనం దాచుకోవాలి. భవిష్యత్తులో అన్ని రోజులు ఒకలా ఉండవు. ఇట్లాంటి ఆలోచనలు యాక్చువల్లీ ఈ పెద్ద పెద్ద వాళ్ళకు ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. వాళ్ళ జన్మజాతకంలో జాగ్రత్త పడటం ఎట్లా, ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా సింహరాశి వారికి అక్టోబర్ 9 వరకు కూడా ఈ అష్టమంలో ఉన్న శని వక్రించడం వలన ఆయన యొక్క ఎఫెక్షన్స్ కొంచెం 7వ భావానికి, ఆల్రెడీ ఆయన 6వ భావం 7వ భావానికి అధిపతి అయి 8వ భావంలో ఉన్నాడు. ఇప్పుడు 7వ భావం మీద కాస్త ప్రభావం ఇంకా డబల్ ప్రమోషన్గా ఆయనకి లాగుతోంది. అంటే ఏంటి, ఎక్కువగా కుటుంబ వ్యవస్థలో వీరి గనక అధికారం చలాయించాలనుకుంటే ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా కావచ్చు, పురుషులు కానీ స్త్రీలు కావచ్చు, కొంచెం తగ్గించుకోవాలి. అట్లాగే మాట్లాడే మాట భాగస్వాములతో కానీ, లేకపోతే మీకు ఎవరైనా అప్పిచ్చినా, మీరు ఎవరికైనా అప్పిచ్చిన అవసరానికి వారితో కానివ్వండి, మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యవస్థల్లో మీ కింద పనిచేసే వాళ్ళతో కానివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళతో కానివ్వండి, ఎవరితోనైనా సరే సంఘంలో మీరు ఒక చోట మీరు కూడా ఒకరిగా బతుకుతున్నారు అంటే బతుకుతున్నప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో యుగోని పక్కన పెట్టేసేయండి, లేకపోతే శని భగవంతుడు నెత్తి మీద తాండవం చేస్తాడు. కీర్తి ప్రతిష్టలన్నీ డౌన్ఫాల్ చేసేస్తాడు. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ అక్టోబర్ 9 వరకు ఈ శని భగవంతుడు వక్రించి 2వ భావము 11వ భావానికి అధిపతి అయినటువంటి బుధ నక్షత్రం అంటే రేవతి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి వీరు కనుక వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కొంత భయపడుతూ ఉంటారు, వ్యాపారం చేయాలా వద్దా అని. కొంతమంది మాకు చిట్టిపాట్లు డబ్బులు వస్తాయి, లేకపోతే మేము దాచుకున్నటువంటి సొమ్మంతా వస్తుంది, లేకపోతే భాగస్వామ్యం రద్దయి డబ్బు వస్తుంది. వీళ్ళందరికీ కూడా కొంచెము వ్యాపారం మీద అనుకూలమైనటువంటి భావనలు వస్తాయి. సహాయం చేసేవాళ్ళు అంటే ఎవరైతే బంధువులు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, అన్నగారు వరుస కానీ సహాయం చేయడానికి ఇప్పటి వరకు తచ్చాట్లాడినా, మిమ్మల్ని ఎన్నో రకాల అవమానించిన వాళ్ళు కూడా మీతో టైఅప్ అయ్యి కాస్త వ్యాపారం పరమైనటువంటి అనుకూలతలు, మీకు ధనాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఎక్కువగా అవుతూ ఉంటారు. కొంతమందికి వివాహపరమైనటువంటి అనుకూలతలు అంటే వివాహం జరగడానికి కూడా శని వక్రించడం అనేది మీకు కొంత యోగ్యకరం అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, శని భగవంతుడు వక్రించడం సింహరాశి వారికి ఈ భావాల మీద కాస్త ఎఫెక్షన్స్ పడతాయి. కానీ జన్మజాతకంలో ఆయన ఎవరు, శుభుడా పాప, జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, ఈ యొక్క వ్యాపారపరమైన, లేకపోతే ఉద్యోగపరమైన, లేకపోతే సంతానపరంగానా, లేకపోతే చదువు పరంగానా, ఇక్కడ వయసురిచ్చే చూడాలి. ఆయన ఇచ్చే భావాలు వీరికి కొంతమందికి రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఏ 3వ భావం అయితే ప్రయాణాలను సూచిస్తాడు, మాటని సూచిస్తాడు, సంభాషణని సూచిస్తాడు, కీర్తిని చూపిస్తాడు. కాబట్టి జన్మజాతకంలో జరిగే దశలు అంతర్దశలు ఈ శనికి యాక్టివేట్ అయ్యి శనితో లింక్ అయి ఉంటే ఆయన కొంతమందికి లాభాన్ని ఇస్తాడు, కొంతమందికి విభేదాలను ఇస్తాడు, కోర్టు సమస్యలను ఇస్తాడు. అట్లాగే భార్యాభర్తల మధ్య ఆంతరంగికరమైనటువంటి యుద్ధాన్ని ఇస్తాడు. కొంతమంది చెప్పుకోలేనటువంటి డబ్బును కోల్పోయే పరిస్థితిని ఇస్తాడు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితి, ఆపరేషన్స్ జరుగుతాయి అనుకున్న వాళ్ళకి కొంత ఆపరేషన్స్ జరగవు, ఇంకా పర్వాలేదు, ఇంకో 4 నెలలు 6 నెలలు వెయిట్ చేయొచ్చు అని చెప్పి కాస్త వాళ్ళకి భరోసాని
ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు అవమానించిన వాళ్ళు కొంచెం వాళ్ళని అవమానించే పరిస్థితి నుంచి తగ్గి వీళ్ళతో టైఅప్ అయ్యేటటువంటి పరిస్థితి జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా అక్టోబర్ 9 నుంచి ఈ సింహరాశి వారికి శత్రుబాధ, రోగబాధ, రుణబాధలు, అట్లాగే అనుకున్న కార్యాలు ఏదైతే వివాహ విషయంలో కానీ లేదా వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఈ విషయాలలో కాస్త ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ ఉండదండి. జన్మజాతకంలో ఎవరికైతే గనక దశలు అంతర్దశలు వికటంగా ఉంటాయో, వికృతంగా ఉంటాయో, ఇబ్బందులు పెడతాయో వారికి శని భగవంతుడు ఇక్కడ ఆయన చేయాల్సిన పనులు, ఆ దశలు చేసే పనులన్నీ కూడా ఈయన సపోర్ట్ చేసి ఇంకొంచెం హై స్థాయిలో, హై ప్రొఫైల్లో ఇస్తాడు. కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకు ఆయన ఆయుష్కారకుడై ఆయుష్ స్థానంలో ఉండి కొంచెం అన్న రక్షింపబడ్డాడేమో కానీ ఇప్పుడైతే కనుక ఆయన మారక స్థానం వైపు కొంచెం ఆయన కిరణాలు వెనక్కి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ స్టామినా తగ్గుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాన్ని సూచిస్తోంది. మాట విభేదాలు, శత్రుబాధలు ఎక్కువగా చూపిస్తున్నాయి. ఏదేమైనా కూడా సింహరాశి వారు ఈశ్వరారాధన చేసుకోండి, హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించండి. ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు అధికంగా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేయండి, మీకున్న సమస్యను చెప్పండి. ఈ యొక్క ఇందాక చెప్పిన పూజలో పాల్గొనే ప్రయత్నం చేసి ఆ శని భగవంతుడి యొక్క ఆ సదా రక్షని, యంత్ర రక్షని మీ దగ్గర పెట్టుకోండి. ఆ దోషాలు వెళ్ళిపోయే అవకాశము మెండుగా ఉంటుంది. ఓం శం శనైశ్చరాయ నమః.